అండ్ జెంట్మెన్ ఆఫ్ ద జ్యూరీ, ఈనాడు ఈ కోర్టులో నేను మాట్లాడేది ఒక కేసు గురించి కాదు, ఇండియన్ పీనల్ కోడ్లోని ఒక సెక్షన్ గురించి. అదే 302. ఈ 302కు మరో అర్థం ప్రాణం పోయే వరకు ఊరి తీయమని. మిలాడ్, మామూలు మనిషి ఒకటి ప్రాణం తీస్తే దాని హత్య అంటున్నాం, నేరం అంటున్నాం. అదే పని కోర్టు వారు చేస్తే దాని ఉరి అంటున్నాం, శిక్ష అంటున్నాం. రెండిటికి తేడా లేదు మిలాడ్. పూర్వకాలంలో నేరస్తుల్ని సలసలా కాగే నూనెలో వేసి చంపేవారు, మెడ నరికి చంపేవారు. అది ఇప్పుడు మనకి ఎంత అనాగరికంగా కనపడుతుందో అలాగే మనం వేసే ఈ ఉరి మన భావితరానికి అంతే అనాగరికంగా కనపడుతుంది. మనసు కష్టపెట్టుకుని ఒప్పుకోవడం కదయ్యా, మనస్ఫూర్తిగా కాస్త నవ్వుతూ ఒప్పుకోవయ్యా. ఉరి ఘోరం కదంటావా? ఈ కోర్టు పని కంటే అదేనా ఏం బాబు? మరీ అలా అనకయ్యా, మనంతా కలిసి ఊరిని మార్చాలి. సర్లేండి, నాకు తెలిసినప్పటి నుంచి కోర్టులో కుర్చీలకి బల్లలకి శవలెట్టేసిన మార్చిన వాళ్ళు లేడు. చట్టంలో ఎవడు మారుతాండి? ఓ మీరు అరుచుకుని ఆయాసపడిపోవడం తప్ప. అయినా బాబు నాకు చెలకడుగుతాను, పొద్దుల్లా చెట్ల కింద తిరిగి అందరూ వెళ్ళిపోయాక నేను తలుపులు తాళం వేసుకు వెళ్ళిపోకుండా నన్ను పట్టుకు ఆపేసి నా మీద ఇలా రికార్డ్ చేసిన చాలా అన్యాయం బాబు. ఇదిగో నరసింహలో, ఈ సీకేపీ గాడిని అదేంటి బాబు? అదేనయా చెట్టు కింద పీట కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నవ్విన నాపచేనే పండుతుందో చూస్తూ ఉండు. ఏదో ఒక రోజున ఈ సీకేపీ గాడు ద గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు గారు అంతటి వాడవుతాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? చూడండి, ఈ కోట్ బటన్ మీదే అనుకుంటా. కరెక్టేనండి, చాలా థ్యాంక్స్ అండి. ₹1 మిగిల్చారు. ₹1 ఏంటి? పార్టీ కదా అని కోటు ఇవన్నీ అద్దెకి తీసుకొచ్చానండి. చొక్కా మాత్రం నా సొంతేనండి. ఇదో స్వామి, నిన్న 2 ఇడ్లీ ఒక కాఫీకి 80 పైసలు అయింది కదా, మరి వేళేంటి ₹1? నిన్న సాయంత్రం మినిస్టర్ మారిపోయింది కదా సార్, 2 పెసరే. ఏంటి బే? తమరి పర్సనాలిటీ చూడ ముచ్చటగా ఉంది తారాసింగ్ గారు. దారాసింగ్ ఎవడు బే? మన పేరు భీమేశ్వర్. ఈ నోట్ ఎవరిచ్చారు? ఏ ఎందుకని అడుగుతున్నావు? ఈ రూపాయి నోటు మారదు. అయితే అది మంది కాదు, వీడిది. ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అది చాలా అన్యాయం దారాసింగ్ గారు. మీకు బాడీ ఉంది కదా అని ఇలా పబ్లిక్ గా అబద్ధాలు చెప్తే ఆడదారాసింగ్లు పుడతారు. అది ఏమండి, ఖచ్చితంగా ఆ మారం నోటు మీదేనండి. ఏంటి పేల్తున్నావు? సారీ దారాసింగ్ గారు, ఐఎమ్ సారీ భీమేశ్వర గారు, మీ దగ్గర బోల్డ్ అని నోట్లు ఉండొచ్చు, అందులో ఈ బుజ్జి కూడా మీకు గుర్తుండపోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూసే ఒకే ఒక నోటు ఈ నోటు సార్. దానికి ఎన్ని మడతలు ఉన్నాయో, ఎన్ని మరకలు ఉన్నాయో, ఎన్ని బొక్కలు ఉన్నాయో నాకు బాగా గుర్తు సార్. ఖచ్చితంగా ఆ మారం నోటు మీదే సార్. ఏంటి బే ఆ నోటు నాదా? తారసింగ్ గారు, ఇంత చిన్న విషయానికి మీరు నన్ను మర్డర్ చేయటం మహా దారుణం సార్, దారుణం. ఒక్క నిమిషం సార్, నా వల్ల దేశం చాలా ఉపయోగం ఉంది. ఇదిగో మీరు నా మాట విని నేను ఉరిశిక్ష రద్దు చేసేంత వరకు మీరు కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత మీరు నన్ను మర్డర్ చేసినా కానీ మీకు ఉరిశిక్ష పడదండి, పడదు, గ్యారంటీ. ఇది మీ దగ్గర ఉంచండి, మీరు వెళ్ళండి సార్. సార్ మీ బిల్లు కూడా నేను పే చేస్తానండి. నువ్వు చెప్పేదంతా వింటుంటే మినిస్టర్ చిరంజీవిరావు గారికి పంపమని ఇన్విటేషన్ మా చెమిటి గుమస్తా నీకు పంపాడన్నమాట. దేశాభ్యుదయానికి అలాంటి చెవిటి గుమస్తాలు మూల స్తంభాలు లాంటి వారు సార్. వాడికో పెద్ద సన్మానం చేసి జీవిత చరిత్ర పుస్తకం వేద్దాంలే. అది సరే, ఉరిశిక్ష రద్దు మీద నీకు కూడా ఉత్సాహం ఉందన్నమాట. ఉత్సాహం కాదండి, అది నా జీవితాశయం. పెద్దవారు తమరి అడుగుజాడలో నడవాలని యథాశక్తిగా కొన్ని వివరాలు సేకరించాను. ఉడతాభక్తిగా అవి మీకు సమర్పించుకుంటాను. అలాగే సార్, ఉరిశిక్షని ఏ దేశాలు ఏ సంవత్సరం రద్దు చేశాయంటే కొంచెం పెద్ద లిస్ట్ అండి. మొదట్లో ఉన్నాయండి సార్. బెల్జియం 1843, ఇటలీ 1948, వెస్ట్ జర్మనీ 1949, డెన్మార్క్ 1930, కరెక్ట్, హాలండ్ 1872, ఆస్ట్రేలియా 1950, ఫిన్లాండ్ 1826. ఓ జోహార్ సార్.
సార్ ఇలా బట్టి బట్టి ఎక్కాలా మీరు ఏకధాటిగా చెప్పేస్తుంటే నాకు ఈ ఉరిశిక్ష రద్దు కోసం 15 ఏళ్లుగా శ్రమ పడుతున్నవాడిని ఆ పాటి కంటదా రాకపోతే ఎలా? అయినా ఎన్నిసార్లు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఈ ఉరిశిక్ష అనేది చెట్టుకు వేళ్లాడే భేతాలుళ్ళ అలాగే ఉండిపోయింది. అయితే మనం పట్టువదల విక్రమార్కుడులా ఐఎమ్ సారీ ఇద్దరున్నాం కాబట్టి విక్రమార్కుడు సీనియర్ విక్రమార్కుడు జూనియర్లా అనుకున్నది సాధించాలి. ఈ ప్రపంచం అనే కోర్టు హాల్లో హలో హలో కాదు సార్, హలో కాదు, హాలు కోర్టు హాల్లో బల్ల కొద్ది వాదించాలి. హలో హలో మీరా? ఏమిటి అంకుల్ ఏమిటి చెప్తున్నారు ఆయన? ఏం లేదు, నాకు ఇష్టమైన సబ్జెక్టు మీద తన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. మొత్తానికి ఉత్సాహం పట్టుదల ఉన్నవాడే. సరే, ఈ జీవినికి ఇంత ముందే తెలుసా? తెలుసు. నిన్న రాత్రి అదే పార్టీలో. సార్ నేను వెళ్తానండి. మీరెటు? నేను లైబ్రరీ వరకు అండి. నేను అటే రండి, డ్రాప్ చేస్తాను. అలాగే. ఉండాలి. అబ్బబ్బా వదలవయ్యా, కుక్క పిల్ల నా చేకర్ చేస్తావు. ఐఎమ్ వెరీ సారీ సార్. మీ సలహా చాలా థ్యాంక్స్ సార్. అంతకంటే మంచి సలహా ఇంకోటి ఇస్తున్నాను, జాగ్రత్తగా విను. చెప్పండి. ఆడపిల్లలతో ఏకాంతంగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి డ్రైవర్ లేకుండా వెళ్లే కారు అంత కన్వీనియంట్ మరొకటి ఉండదు. డ్రైవర్ లేకుండా కారు ఎలా వెళ్తుంది సార్? నువ్వు డ్రైవ్ చేస్తే వెళ్తుంది. నేను డ్రైవ్ చేస్తే? హలో హలో అయ్యో బాబా వెళ్ళిపోకండి. హలో ఏమిటండి? ఏమండి, నేను కారండి. అదే కారు తెచ్చారేమిటి? అదే నేను మీకు నాకు? నేను మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నానండి. ఎందుకు? అది చెప్తారు కదండి, పదండి. ఒక నిమిషం. చేరండి. మీరేమైనా భయపడ్డారండి? ఏం భయపడకండి. నా కార్లో వెళ్దాం రండి. సరే, మీ ఇష్టం అండి. ఏమండి ఈ భుజము నేను ఒకసారి అలాగే అండి. అంకుల్ మీకు చెప్పారో లేదో, నేను 10 రోజుల్లో అబ్రాడ్ వెళ్తున్నాను. నిజంగానా? ఏమిటి అలా ఉండిపోయారు? అబ్బాయి ఏం లేదండి. వెళ్ళి అక్కడే శాశ్వతంగా ఉండిపోను. ఫ్యాక్టరీ వ్యవహారాలు అక్కడ వాళ్ళతో మాట్లాడి వీలైనంత త్వరలో వచ్చేస్తాను. వచ్చేస్తారుగా? వెరీ గుడ్. ఏమండి మనం ఇప్పుడు పార్క్ హోటల్కి వెళ్తున్నాం. ఓకే. ఓకేనా? ఓకే. ఏమండి మీరు మాటికి ఓకే అనకండి. ఏ? అయ్యో, పెళ్లి కాని ఆడపిల్లలు ఓకే అనుకోదండి. ఎందుకని? అది నేను చెప్పను బాబు, నాకు సిగ్గేస్తుంది. చెప్పి తీరాలి, లేకపోతే నేను మీతో మాట్లాడను. అయ్యో, అంత పని చేయకండి. సర్లేని చెప్తాను. ఓకే అంటే అర్థం ఏంటంటే కరెక్ట్ అని కదా. అది డిక్షనరీ మీనింగ్ అండి. పెళ్లి కాని అబ్బాయితో అమ్మాయి ఓకే అంటే దానికి మరో అర్థం ఉంది. ఏమిటది? ఓ అంటే ఓయని వన్నని, కే అంటే KISS కిస్ అని, ఓకే అంటే 1 కిస్ అని అర్థం. అమ్మాయిల అబ్బాయిల్లో ఎవరు ఓకే అంటే వాళ్ళు రెండో వాళ్ళని 1 కిస్ ఇమ్మని అడిగినట్లు. సారీ, మీకు కోపం వచ్చింటుంది, అందుకే చెప్పాను. మీరే బలవంతం చెప్పన్నారు. కోపం ఎందుకు? కనీసం చిన్న నవ్వుగా నవ్వలే కదా మీరు. నవ్వనా? ఓకేనా? ఓకేనా?